హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా బాగున్నారు కదా. మనం ఈరోజు ఈ కాకరకాయలో ఉన్న గొప్ప ఔషధ గుణాలు ఏంటో, ఇది తినడం వల్ల వచ్చే మంచి లాభాలు ఏంటో మనం అయితే తెలుసుకుందాం. దానికోసం నేను ఏంటంటే ఇప్పుడు కాకరకాయ పులుసు అయితే చేస్తున్నాను కదా. చూడండి, కాకరకాయలు నేను ఇలా ముక్కలు చక్రాలుగా అయితే కట్ చేసుకుని ఇందులో పిక్కలు తీసేసి మొత్తం వాష్ చేసుకుని పక్కనైతే ఉంచుకున్నాను. పులుసు అయితే పెడుతున్నాను అనమాట. మనకి దానికోసం ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకున్నాం కదా. కాసిన మెంతులు, అలాగే ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కాస్త ఉప్పు వేసేసి దాన్ని కాస్త మగ్గనిచ్చుకుందాం. మగ్గిన తర్వాత మనం ముందుగా చక్రాల్లో కట్ చేసుకుని కాకరకాయ ముక్కలను అయితే ఇందులో వేసేసుకుని ఒకసారి ఒక 5 మినిట్స్ అయితే అట్లా ఉంటే మగ్గుతుంది అనమాట. చూడండి, మొత్తం మనకి కొంచెం మగ్గింది కదా. ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం అలా ఉంచుకున్నట్లయితే కాస్త మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు అయితే మనం ఇందులో వేసుకుందాం. మనకి కాకరకాయలో చేదు మాత్రమే కాదు, అనేక ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేస్తాను నేను. ఇందులో ఐరన్, విటమిన్ ఏ, సి, B1, B2 పుష్కలంగా ఉంటాయి. మధుమేహానికి చాలా మంచిది. అంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి ప్లాంట్ ఇన్సులిన్ ఉంది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసిన తర్వాత కాస్త కారం అయితే వేసేసుకున్నాం కదా. ప్రతిరోజు కాకరకాయ రసం తాగితే ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాకరాకుల రసం ఫైల్స్, చర్మ వ్యాధులకు తగ్గడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే చూసారు కదా, కారం అయితే వేసేసుకుని మొత్తం అంతా అయితే కలిపేసుకుందాం కదా. ఈ కారం మొత్తం అన్ని ముక్కలకి పట్టాలి. అయితే మనం తినే ఆకుకూరలో ఉన్న కాల్షియం కంటే ఈ కాకరకాయలో 2 అధికంగా కాల్షియం ఉంటుంది. ఇప్పుడు మనకు అందులోనే చింతపండు అయితే కాస్త నానబెట్టుకున్నాం కదా. ఈ చింతపండు వాటర్ అయితే అందులో వేసుకుందాం అనమాట. చింతపండు వాటర్ మనకి ఎంత అయితే కావాలో అంతా చింతపండు వాటర్ వేసేసుకొని కాస్త మరిగించేసుకుని ఒకసారి ఉప్పు చూసుకొని లాస్ట్లో కాసింత పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కాకరకాయ జ్యూస్ని రోజు తాగితే డయాబెటీస్ అదుపులో ఉంచుకోవచ్చు. కాకరకాయ జ్యూస్ని రోజు పరగడుపున తాగడం వల్ల మనకి ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి కంట్రోల్లో ఉంటుందన్నమాట. కాకరకాయ జ్యూస్లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. అందువల్ల షుగర్ అనేది మనకి అదుపులో ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, మనకు కావాల్సినంత పులుసు అయితే వేసేసుకున్నాం కదా. ఈ పులుసు వేసేసుకున్నాక కాస్త మరిగి మనకి చక్కగా ఎలా కావాలో అలా మరగబెట్టేసుకుని మనమైతే ఒకసారి ఉప్పు చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, కాకరకాయలో ఇంకా మనకి ఏమున్నాయంటే బెనిఫిట్స్: రక్తపోటును తగ్గిస్తుంది, ఆకలిని, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, కడుపులో నులి పురుగులు, ముఖ్యంగా మనకి కాకరకాయ తినడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న చేదు వల్ల మన కడుపులో ఉన్న నులి పురుగులు అయితే నాశనం అయిపోతాయి. చర్మ సంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయి అన్నమాట. చర్మ సంబంధ వ్యాధులు కూడా దూరం అవుతాయి. అంతే, మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది కదా. చూసి ఎలా ఉందో చూసి కామెంట్ చేసి లైక్ కొట్టి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.